దుఃఖము, ఏడుపు అనేది 2 రకాలుగా ఉంటుంది బైబిల్లో. ఒకటి లోక సంబంధమైన దుఃఖం, 2 దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ 2 దుఃఖాలు ఎలాంటివో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? దేవుడు మనందరిని ఎలాగ ఉండమంటున్నాడో అలాగ లేనప్పుడు ఆ పరిస్థితిని బట్టి మనం ఏడవడం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ప్రభువా, నీకు నచ్చినట్లుగా నేను బ్రతకలేకపోతున్నాను, నీకు నచ్చినట్లుగా నేను ఉండలేకపోతున్నాను, నువ్వు అనుకున్న విధంగా నా జీవితం నేను గడపలేకపోతున్నాను, నాలో ఉంటున్నటువంటి పవిత్రపు ఆలోచనలు కానీ పవిత్రపు బుద్ధులు కానీ ఆలోచన నాలో మిస్ అయిపోతున్నాయి ప్రభువా. వాక్యం చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నీ సన్నిధిలో ఉండలేకపోతున్నాను, నీ సన్నిధి దూరంగా ఉంటున్నాను. వీటన్నిటిని బట్టి ఇదిగో నా బ్రతుకులో నేను బాధపడుతున్నాను ప్రభువా. ఇది ఎలాంటిదో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం పడమని అంటే నీలో ఏదైనా లోపం కనబడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? 10 మంది నవ్వుతున్నాను ఒక పక్కకు వచ్చి విచారించు, భక్తి జీవితంలో నీ బ్రతుకు ఎలాగున్నదని. లోపం కనబడ్డదా? కన్నీళ్ళు గార్చి అడుగు దేవుణ్ణి, ప్రభా ఇదిగో ప్రభా, ఇదే పరిస్థితిలో ఒకవేళ నేను మరణిస్తే ఏంటి నా జీవితం, నా పరిస్థితి ఏంటి? నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, పడిపోయిన దగ్గర కృంగిపోవడం కాదు, పడిపోయిన దగ్గర నిలబడడం ప్రయత్నించాలి. అది మనిషి లక్షణం అన్నా, భక్తిపరుని యొక్క ఉద్దేశాలన్నా అలా ఉండాలి. పడిపోయిన దగ్గరే కాదు. అందుకని మాట్లాడుతుంటాడు సొలొమోను మహారాజు. మాట్లాడితే ఏమంటాడు తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచిన అంటాడు. ఎందుకని? నీతిగా బ్రతకాలనుకునే కోరికలు ఉన్నప్పుడు నిన్ను ఎన్ని దెబ్బలు కొడుతున్నా, లేదంటే ఎన్ని విషయాల్లో పడిపోతున్నా, లేగాలనుకునే కసి మాత్రం పోదట మన దగ్గర నుంచి. లేవాలనుకునే తపన మనలో పెరుగుతూ ఉంటుంది. అందుకని నీతి అనేది మనల్ని ఎప్పటికప్పుడు నిలబెడుతూనే ఉంటుంది. అందుకని మాట్లాడుతూ చెబుతుంటాడు మాట ఈ విషయాన్ని బట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు రక్షణని కలుగు చేస్తుంది. అందుకనే మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి. నా బ్రతికి ఇలాగైపోతుందని మీరు నవ్వే వాళ్ళుగా ఉండకుండా ఆలోచించి నడుచుకోండి. అలా దుఃఖానికి మార్చుకుంటే ఏమవుతుంది తెలుసా? ఏమొస్తుందట? మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. నువ్వు రక్షింపబడ్డానికి అనుకూలమైన మారు మనసు వస్తుంది. నువ్వు లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేయడం ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరో ఒక 50,000తో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మనం వెళ్ళాం. నెక్స్ట్ ఫంక్షన్ మన దగ్గరే జరగాలనిపిస్తుంది, జరిగే పరిస్థితి ఉంది. మనం ఏమనుకుంటాం చెప్పండి? ఈడు కాదు మొత్తం ఊరందరూ చెప్పుకోవాలనుకుని. నేను అడుగుతున్నాను, ఎప్పటి వరకు చెప్పుకుంటారు చెప్పండి? సాయంత్రం అరిగేంత వరకునే. అరిగిపోయింది అనుకోండి, ఇంటికి వెళ్ళి ప్లేట్ దగ్గర కూర్చుంటాడు అంతే. నేను నెక్స్ట్ నుంచి ఏముండదు. ఆ రోజు ఎలా ఉంటుంది? నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా ఆ రోజు ఆడు కూర లేదనుకో, బయటికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? ఏం చేసాడండి ఆడు? సరిగా అన్నం ఎత్త కూరట్లేదు అన్నం వేయలేదు. ఇటు ఇన్ని లక్షలు పోనేటే ఇది ఎగిరిపోతుంది మొత్తం అంతా, ఏముండదు. చివరికి ఎంతవరకు ఉంటుందో మొత్తం ఆడు 50,000 చేసాడు కాబట్టి నువ్వు 2 లక్షలు చేయాలనుకుంటావు. ఇప్పుడు 2 లక్షల విషయాల్లో నువ్వేం చేసావు? ఆడు చేసాడు కాబట్టి ఆడికిలో నేను ఎందుకు చేయలేకపోతున్నాను, 2 లక్షలతో చేసేసాం. ఇది ఎలాంటిది అనుకుంటున్నారు? దుఃఖపడి ఏం చేసామంటే ఇలా కాదు, దీనిగా టాప్ రేంజ్లో చేసేయాలనుకుని చేసేసాం. ఇప్పుడు చేసేసినందుకు ఇప్పుడు ఎంత అప్పు వచ్చింది మనకి? 2 లక్షలు. ఇప్పుడు 2 లక్షలు అప్పు తెచ్చాలి. ఆడు ఒక మాట అంటాడు, ఈడు ఒక మాట అంటాడు, ఆడు ఒక మాట అంటాడు, ఈడు ఒక మాట అంటాడు, ఎవడో ఒకటి ఏదో ఒక మాట అంటాడు. ఈ మాటతో ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చేస్తాను. ఎగ్జాంపుల్గా జరిగినటువంటి విషయమే. ఒక డాక్టరు, ఎంబీబీఎస్ చేస్తున్న డాక్టరే, చాలా మంచోడట డాక్టర్ నిజంగా. ఆ డాక్టరు ఒక దగ్గర రెంట తీసుకుని చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవారట. చాలా మంది వచ్చేవారట. అయితే ఆయన ఏమనుకున్నాడో మొత్తం మీదను, ఈ క్లినిక్ ఇలా కాదు, ఇంకా పెద్దగా చేయాలి మొత్తం అంతా. ఎందుకంటే నా తోటి డాక్టర్లు అందరూ కూడా చిన్న పొజిషన్లో వెళ్ళారు, నేను ఎలా ఉండిపోయిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎలా కాదు, ఏదో చేయాలనుకుని కట్టుకోవాలనుకున్నాడు. కట్టుకునేంత పరిస్థితి కనబడలేదు. ఏం చేద్దాం, రెంటకి తీసేసుకుందామని ఇంచుమించు నెలకి 2 లక్షలు 3 లక్షలు ఉన్న డబ్బుతోటి ఒక పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడంట, రూమ్స్తో ఉన్నదంతా. సంవత్సరం గడుస్తుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఏమో చిన్న దాంట్లో పెట్టినప్పుడు చాలా మంది వచ్చేవారు. ప్లేస్ మారడం వల్ల ఆయనకు ఉన్నటువంటి ఏవో మొత్తం మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, కొన్ని ఇబ్బందులు. అలా ఉంటున్న సమయంలోనే కొత్తగా అతను ఒక ఇల్లు నిర్మించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ అన్నిటిని బట్టి ఈ క్లీనింగ్ నడుపుతున్నప్పుడు బాగానే హ్యాపీగా కొనసాగిదట. ఆ బిల్డింగ్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పేషెంట్స్ ఇవి తగ్గడం, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఈయన దగ్గరికి రాకపోవడం తక్కువ. ఇల్లు కట్టినటువంటి ఆ ఫైనాన్స్ ఈయన మీద పడిపోయి, దీన్ని కట్టవలసిన 2 లక్షలు 3 లక్షలు రెంట్ ఈయన మీద పడిపోయి చాలా జరుగుతుంది. 2-3 సంవత్సరాలు జరుగుతుందట. ఒకరోజు స్టాఫ్ మొత్తం అందరూ వచ్చారట. స్టాఫ్ అందరితో మాట్లాడాడట. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయి రిసెప్షన్లో కూర్చున్నారు. పేషెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఇంకా పిలవడం లేదేటి అనుకుని ఓపీ కోసం ఒక స్టాఫ్ నర్స్ లోపలికి వెళ్ళిందట. ఫ్యాన్ గురేసుకుని చనిపోయినాడు డాక్టర్ గారు. దాని మీద రాసి ఇంటి ఓనర్ తోటి, నీకు కట్టవలసినటువంటి అద్దె నేను కట్టలేకపోతున్నాను, క్షమించండి, నా దగ్గర అంత ఆర్థికమైన పరిస్థితి లేదు. నేను ఏం ఆలోచించినా నా పరిస్థితులు అన్నీ బాగుంటాయేమో అనుకుని ముందుగానే ప్రణాళికలు వేసుకున్నాను, కానీ నా పరిస్థితి అలా లేదు. అందరూ బాగున్నారు అనుకుని నేను కూడా అలా చేసిన. నా భార్య బిడ్డలో నన్ను క్షమించాలి, ఇంటి ఓనర్ కూడా క్షమించాలని, అందరి గురించి క్షమించమని రాసేసి
నేను అదే పరిస్థితుల్లో ఉంటే బాగుండు, వాళ్ళందరూ పరిస్థితులు విని నేను అలాగ అవ్వాలనుకున్నాను అనుకుని ఆ మాట చెప్పి సూసైడ్ లెటర్ పెట్టి ఊరేసుకుని చనిపోయాడు. చూసారు అంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఇది దీన్నే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడు? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేయను. నేను ఎందుకు ఇలాగ అయిపోతాను, నేను ఎందుకు ఎదగలేకపోతాను, నేను ఎందుకు ఇచ్చేయలేకపోతాను, వాళ్ళకు ఉన్నది నాకెందుకు లేదు, ఇది వద్దు. మనకి ఏది వస్తుందో అదే చాలు, హ్యాపీగా ఉంటుంది. పక్కవాడు ఎంత ఎదిగినాయి అయిపోయినాయి, ఎదుగుతాడు. ఒకరోజు ఎంత ఎదిగినా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. అందరం ఎక్కడ కలుసుకోవాలి? మళ్ళీ అక్కడ వరకు అవసరం లేదులేండి, ఎక్కడ కలుసుకోవాలి? శుభ్రంగా వెండంతా కరగబెట్టి ఒక గోతులో పోసి మంచి సమాధి చేస్తారా? కోటీశ్వరుడు కప్పెట్టినా అక్కడికే తీసుకెళ్ళాలి, అదే మట్టిలో కట్టి పెట్టాలి. పాకలో చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి అదే మట్టిలో కట్టి పెట్టాలి. ఆడు కాళ్ళ దగ్గర కట్టి పెడతారు. ఆని కూడా ఎక్కడో కాదు, మళ్ళీ ప్రత్యేకంగా ప్లేస్లు ఏముండవు, అదే మట్టిలోనే పెట్టాలి 6 అడుగులు గోయిలోను. మరి ఇప్పుడు వరకు మరి బిల్డింగ్ పాక 2 కలిపి ఒక చోటకే వెళ్ళాలి ఇద్దరును శ్మశానానికి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏదేదో అవుతుందని మనకు అనవసరం. తెచ్చుకున్న 50 రూపాయలు 100 రూపాయలు కడుపు నిండా కదా హ్యాపీగా సుఖంగా పడుకుంటూ పోతే దేవుడు ఒకవేళ ఇస్తే నిలబడతాం, లేదంటే ఇలాగ కొనసాగించడమే హ్యాపీగా.